నమస్తే వెల్కమ్ టు మీకోసం మన లైఫ్లో మనకి కొందరితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే వంటల్లో కూడా కొన్ని కాంబినేషన్స్ అసలు అద్దిరిపోతుంది. ఈరోజు సూపర్ కాంబినేషన్ రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. అవేంటో తెలుసా? ఒకటేమో చోలే మక్ని, ఇంకోటి చికెన్తో పాటు గార్లిక్ బటర్ అద్దిరిపోతుంది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి రెసిపీస్ అనిపిస్తుంది కదా. అందుకే ఎలాంటి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ మనం చోలే మక్ని చేస్తున్నాము. దానికోసం అలేఖ్య మెయిల్ రాశారు. హాయ్ స్వప్న. హాయ్ అలేఖ్య. స్వప్న, మనం ఎప్పుడు ఇంట్లో చోలే చేస్తూ ఉంటాం కదా, కానీ నాకు ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనిపిస్తుంది. అయితే మక్నీతో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఈరోజు మీకు మెయిల్ రాస్తున్నాను. తప్పకుండా అలేఖ్య, చేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం చోలే మక్ని చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు వెరీ సింపుల్ రెసిపీ అండి. మన ఇంట్లో ఉండేవి అన్నీ, ఏవి స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను చూడండి. బటర్, ఇలాచీ, దాల్చిన చెక్క, జీడిపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయని ఫస్ట్ బాయిల్ చేసి ఇలా పేస్ట్ చేశాను అనమాట. బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ముందుగానే నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్న కబూలీ చెనా, అలాగే టమాటాలని మిక్సీలో పట్టి ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ లాస్ట్ గార్నిష్ కోసం. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను. గిన్నె వేడిగా ఉంది. ఇందులో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. డైరెక్ట్గా బటర్ వేస్తే కొంచెం బర్న్ అవుతుంది కాబట్టి కొంచెం బేస్ ఆయిల్, అలాగే కొద్దిగా వెన్న వేసిన తర్వాత ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం మసాలాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసేసుకోండి. బటర్లో వేగిన జీడిపప్పు బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న శనగలు వేసేసుకున్నాం. చాలా సింపుల్ రెసిపీ. పుల్కాతో కానీ, చపాతీతో కానీ, బటర్ నాన్స్తో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ బాగుంటుంది. సో చక్కగా బటర్లో మనం వేయించుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఒక 3-4 లాస్ట్ గార్నిష్ కోసం తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పసుపు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి మసాలాలో కొంచెం శనగలు ఇలా వేగిన తర్వాత అప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. చూడడానికి కారంగా ఉంటుంది కానీ ఎక్కువ ఘాటుగా ఉండదు. సో ఇంత వేస్తున్నాను అనుకోకండి. కలర్ కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం.
అలాగే పైన తొక్క తీసేసి పేస్ట్ చేసుకున్న టమాటో గుజ్జు, ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక్క ఉడుకు రావాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. ఈ టమాటాలు అస్సలు పుల్లగా లేవు కాబట్టి నేను టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర టమాటాలు కొంచెం పుల్లగా ఉంటే కనుక టమాటో ప్యూరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసి కలిపాం కదా, ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నుండి 8 నిమిషాలు చక్కగా ఉడకాలి. సో ఉడకడానికి ఎలాగో 5-10 నిమిషాలు పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేశానండి, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా థిక్గా అయింది కదా. మన సైడ్ ఏదైనా వంట చేసేటప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటే వేసేస్తాం. బట్ నార్త్ సైడ్ చేసే డిషెస్కి అయితే మనం పచ్చిమిర్చి లాస్ట్ వేయాలి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం అన్నమాట. ఇందులో కొంచెం హనీ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరీ స్వీట్గా అయితే ఉండదు, కొంచెమే వేస్తున్నాం కాబట్టి కమ్మగా ఉంటుంది. చేస్తుంది మక్నీ సాస్ కాబట్టి కొంచెం మనం తేనె వేసుకోవాలి, హనీ. వావ్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, ఆ కలర్ ఎంత బాగుంది చూసారా. మామూలుగా మక్నీ చేసేటప్పుడు జీడిపప్పు పేస్ట్, సీడ్స్ పేస్ట్ వేస్తారు, కానీ ఇప్పుడు మనం వేయలేదు. ఎందుకు అంటే చెన్నాతో చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొంచెం కసూరి మేతిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గార్నిష్ కోసం ఉంచేసి మిగతాది ఇందులో వేసేసాను. ఏ కర్రీలో అయినా సరే ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మంచి రిచ్నెస్ వస్తుంది అండ్ కమ్మదనం కూడా వస్తుంది అన్నమాట. ఇన్ కేస్ బై మిస్టేక్ రెగ్యులర్గా మనం వండుకునే వెజిటేబుల్స్లో అయినా కారం కానీ ఉప్పు కానీ ఘాటు కానీ ఎక్కువ అయింది అంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఆ ఘాటు కారం కూడా తగ్గుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవడమే. లాస్ట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, లైట్గా గ్రేవీ లోపలికి వెళ్ళి కొంచెం క్రంచీగా బాగుంటుంది అన్నమాట. అంటే నంచుకొని తినేలాగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. రెగ్యులర్గా ఫస్ట్ వేయకుండా లాస్ట్లో కొంచెం వేస్తే మరీ అసలు కొంచెం చప్పగా ఉన్న పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా మనం కొరుక్కొని తినేయచ్చు అనమాట. మనమేమో మొత్తం డీప్ ఫ్రై చేసేసి సమోసా పక్కన అలా పెట్టుకొని తింటూ ఉంటాం కదా పచ్చిమిర్చి. నేనైతే పప్పుచారు చేసినప్పుడు కూడా అలా పచ్చిమిర్చిని వేయించి పైన కొంచెం ఉప్పు వేస్తానన్నమాట. పప్పుచారు పక్కన కూడా చాలా బాగుంటుంది అలా. ఇప్పుడు పైనుండి కొద్దిగా బటర్ గార్నిష్ కోసం అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్తో ఇలా ఒక చిన్న కొత్తిమీర. సో చోలే మక్నీ రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. రైస్తో కన్నా చపాతీ పుల్కాతో అద్దిపోతుంది. ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. చోలే మక్నీ తయారీ విధానం. ముందుగా గిన్నెలో కొంచెం నూనె బటర్ వేసి యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, క్యాప్సికం, కాస్త ఉప్పు, ముందుగానే ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చిన చోలే, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో కారం, ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్, టమాటో గుజ్జు, టమాటో ప్యూరీ వేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, తేనె, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని బటర్ వేసి ఫ్రెష్ క్రీమ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే చోలే మక్నీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోతుంది చికెన్ ఫ్రై ఇన్ గార్లిక్ బటర్. దీనికోసం మనకి సంగీత మెయిల్ రాశారు. హలో అక్క. హాయ్ సంగీత.
అక్క నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అక్క. అయితే నేను ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిష్ ఆర్డర్ చేశాను. అది ఏంటి అంటే చికెన్ ఫ్రై ఇన్ గార్లిక్ బటర్ అని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీకోసంలో ఎప్పుడూ చేయలేదు, నేను చెక్ చేశాను, చేద్దామా అని చెప్పి మనకి సంగీత మెయిల్ రాశారు. తప్పకుండా చేయనివి డెఫినెట్గా మన దాంట్లో చేసేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం సంగీత. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఇన్ గార్లిక్ బటర్ చేస్తున్నాం. మంచి స్టార్టర్ అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో మనం వేసేది హెల్దీ ఫ్యాట్, బటర్ వేస్తున్నాం అండ్ చికెన్ మంచి ప్రోటీన్ కాబట్టి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, స్ట్రిప్స్ లాగా కట్ చేశాను. ఊస్టర్ సాస్, గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఆనియన్ పౌడర్. ఇదేమో మ్యారినేషన్ కోసం. ఇక్కడ మైదా పిండి, మిరియాల పొడి, బటర్, నిమ్మకాయ, సన్నగా కట్ చేసిన గార్లిక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పార్స్లీ. సో ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి. చికెన్లో నేను 250 గ్రామ్స్ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఇందులో ఊస్టర్ సాస్ వేస్తున్నాను. ఊస్టర్ సాస్ లేకపోతే ఇంట్లో మనకి చింతపండు ఉంటుంది కదా, ఆ గుజ్జు వేసుకున్నా బాగుంటుంది. ఊస్టర్ సాస్ కూడా టామ్రిన్ పల్ప్తోనే చేస్తారు, సో అట్లా కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలాగే గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇంకా ఆనియన్ పౌడర్. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి ఉంటుంది కదా స్వప్న, ఇప్పుడు ఇవి ఎందుకు అంటే మనకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ కావాలి అంటే మనం పౌడర్స్ వేసుకుంటేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో ఆనియన్ పేస్ట్ అలాగే గార్లిక్ పేస్ట్ వేస్తే మనకి మొత్తం వాటరీ అయిపోతుంది అండ్ మనకి ఎట్లా అంటే మ్యారినేషన్ ఎక్కువ గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు మనం డ్రైగా చేయాలి కాబట్టి ఈ పౌడర్స్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, టేస్ట్ అంతా వచ్చేస్తుంది. అందుకే మనం గార్లిక్ పౌడర్స్, ఆనియన్, జింజర్ పౌడర్స్ తెచ్చిపెట్టుకుంటే చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ చేసేసాం కదా. ఊస్టర్ సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో కొంచెం తక్కువ వేసుకుందాం. సో ఇది మ్యారినేషన్ అనమాట. ఇప్పటికిప్పుడే చేసుకోకుండా మీరు ఒక 2-3 గంటల ముందు చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసినప్పుడు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి అంటాం కదా, అప్పుడు మనకి మంచి ఆప్షన్ చికెన్. కాకపోతే చికెన్లో ఎక్కువ ఆయిల్ వేసుకొని తింటూ ఉంటాం మనం, కర్రీస్ అలా చేసుకొని. ఆయిల్ ఎక్కువ లేకుండా మంచి టేస్టీగా మంచి స్టార్టర్ లాగా కావాలి అంటే చాలా చాలా మంచి రెసిపీ అనమాట. సో ఇలా చేసుకొని మ్యారినేషన్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం చేస్తుంది గార్లిక్ బటర్. దానికోసం కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం ఇందులో. మనం బటర్లో ఇది నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయింది, ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టాను. నిమ్మరసం వేసుకోవాలి, ఒక వెజ్ కట్ చేసుకుందాం. అలాగే పార్స్లీ, ఒకవేళ పార్స్లీ లేకపోతే మన ఇంట్లో ఉండే కొత్తిమీర వేసుకోవచ్చు, అది డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. పార్స్లీ డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. పార్స్లీ అనేది ఇంగ్లీష్ వెజిటేబుల్ అండి, మనం ఇక్కడ కొత్తిమీర తరచుగా ఎలా వాడతామో అలా అన్నమాట. ఇందులో కట్ చేసుకున్న పార్స్లీ వేసాను. నిమ్మరసం. ఇంట్లో ఎప్పుడైనా మీరు బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు చూపిస్తున్న గార్లిక్ బటర్ ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి క్రష్ చేసేవి ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి, ఒకటి తెచ్చి కిచెన్లో పెట్టుకుంటే మంచిగా యూస్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేనేం మళ్ళీ సాల్ట్ వేయలేదు. బాగా మిక్స్ చేసేసాను. ఇలా మొత్తం చేసిన తర్వాత ఒక దగ్గరికి చేసేసుకోండి దీన్ని. మనకి లాస్ట్కి రౌండ్ రౌండ్గా షేప్ ఉంటే బాగుంటున్నాయి. ఇలా బటర్ని షేప్స్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఏం చేస్తున్నానో మీకు కొంచెం వెయిట్ చేస్తే అర్థమవుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. సో ఇప్పుడు బటర్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసాను. ఒక ప్లేట్లో మైదా పిండి వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కావాలి మనకి, కోటింగ్ కోసం అన్నమాట. కాస్త ఉప్పు, అలాగే మిరియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత
పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవి బోన్లెస్ పీసెస్ అన్నమాట. మరి ఎక్కువ పిండి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా కోట్ చేసుకోవాలి. ఇలా పిండిలో కోట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇందులో అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కదా, ఫ్రై చేసేటప్పుడు అవన్నీ బయటికి వెళ్ళకుండా, అంతేకాకుండా లైట్గా మనకి ఆ క్రిస్పీనెస్ రావడానికి మనం పిండితో కోట్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ సపోర్ట్ తీసుకుంటున్నాం అంతే. లోపల ఉన్న జ్యూసెస్ అంతా బయటికి రాకుండా చికెన్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, అలా లాక్ అయిపోతుంది. సో ఇలా అన్నీ కోట్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ప్యాన్లో వేసేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ అదేమీ వేయలేదు, నేను ప్యాన్లో చికెన్ పెట్టేస్తున్నాను. ఒక 2 పీసెస్ పెట్టొచ్చు మనం. ఇందులో మీకు కావాలి అంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదా లైట్గా మీకు ఇష్టం ఉన్న ఫ్యాట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చికెన్ పెట్టేసాం కదా, జస్ట్ ఒక చుక్క ఆయిల్ అలా వేయండి కింద అంటుకోకుండా. టూ సైడ్స్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒక 6 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ ఒక్కటి రెడీగా పెట్టుకుందాం. రెండు వైపులా ఇలా చక్కగా టోస్ట్ చేసుకుంటే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, ఎంత బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ టచ్అప్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ చికెన్కి అండ్ బటర్ గార్లిక్తో పాటు మంచి కాంబినేషన్ ఫ్రెంచ్ ఫ్రైస్, అవి కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు ఇలా 3 ప్లేస్ చేశాను కదా, ఇందాక మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బటర్ని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇప్పుడు బటర్ పీస్ ఒక్కొక్కటి చికెన్ పీస్ పైన పెట్టేయండి. నేనైతే షోలో కనిపించాలని కొంచెం పెద్ద పీసెసే చేశాను. మీకు ఇంత బటర్ అవసరం లేకపోతే కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. సో ఇలా పైన పెట్టేసుకొని కావాలి అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు పైన, బట్ అదిరిపోతుంది అసలు మౌత్లో, అలా మెల్ట్ అయిపోతుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న చోలే కూడా తెచ్చేసుకున్నాం. చికెన్ ఫ్రై ఇన్ గార్లిక్ బటర్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్లో ఊస్టర్ సాస్, గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఆనియన్ పౌడర్, ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటే మ్యారినేషన్ అవుతుంది. తరువాత బటర్లో పార్స్లీ, నిమ్మరసం, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని రౌండ్ గా చేసి ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి కోటింగ్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో పెట్టి కాస్త నూనె వేసి రెండు వైపులా వేయించుకున్న తర్వాత ఫైనల్ బౌల్లోకి తీసుకొని ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న బటర్ పీసెస్ ని పైన పెడితే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఇన్ గార్లిక్ బటర్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసం. ఎంత బాగున్నాయో కదా రెండు. ఇలాంటి అద్దరిపోయే రెసిపీస్ మీరు కూడా అడగాలి అనుకుంటే మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరి చూసారు కదండి, ఈ రోజు నేను ముందుగానే ప్రామిస్ చేసినట్టు మంచి కాంబినేషన్ రెసిపీస్ చేసి చూపించేసాను కదా. మళ్ళీ ఎప్పటిలాగానే సరికొత్త రెసిపీస్తో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి. బాయ్.